మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు నివాళులర్పించిన భారత సురక్షా సమితి నాయకులు. జగిత్యాల భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక తహసీల్ చౌరస్తాలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించిన భారత సురక్షా సమితి నాయకులు అనంతరం సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాతృభూమికి తన జీవితాన్ని అంకితం చేసి దేశాభివృద్ధికి బాటలు పరిచి ప్రపంచానికి భారత్ శక్తిని చూపించిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి అడుగుజాడలు నడవాలని పిలుపునిచ్చారు. వాజ్పేయి గారి యొక్క జయంతి వేడుకల కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. చిన్న తరంలోనే అతనికి దేశభక్తి అంటే అమితమైన ప్రేమ ఉండేది. అతను ఆ రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ ఈ యొక్క కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని ఇంటింతై వడ్డింతైనట్టుగా అతి త్వరలోనే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడం జరిగింది. మరి వారు అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీలో విదేశాంగ మంత్రిగా చాలా బ్రహ్మాండమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు భారతదేశానికి తీసుకురావడం జరిగింది. మరి తర్వాత అనేకమైనటువంటి కీలక పరిణామాల వల్ల భారతదేశ ప్రధానమంత్రిగా కూడా వారు వారి యొక్క సేవలను అందించడం జరిగింది. మరి వారి హయాంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి అనేది సాధించింది. ముఖ్యంగా రైతాంగానికి, కార్మిక లోకానికి, మేధావులకు, తర్వాత నిరుద్యోగులకు, మళ్ళా మన దేశంలో ఉన్నటువంటి యొక్క సైనిక పాఠవానికి కావాల్సినటువంటి యొక్క నిధులు సమీకరించి అనేక రంగాలలో వినలేని సేవ చేసినటువంటి వ్యక్తి మరి వాజ్పేయి గారు. భారతదేశంలో చతుర్భుజ రోడ్లని, బ్రహ్మాండమైనటువంటి యొక్క రోడ్లను కూడా ప్రజల సౌకర్యం చేయడం జరిగింది. అదే కాకుండా అనేక రంగాలలో వాజ్పేయి గారి యొక్క పరిపాలన అనేది మార్గదర్శకంగా ప్రపంచ దేశాలు తీసుకుంది. కాబట్టి మరి అటువంటి యొక్క మహానుభావుని యొక్క జయంతిని భారత సురక్షా సమితి ద్వారా మేము కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మరి వాజ్పేయి గారి యొక్క ఆశయాలను, స్ఫూర్తిని యువత కొనసాగించి దేశ అభివృద్ధిలో పాటుపడాలని భారత సురక్షా సమితి. అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి ఉత్సవం, శత జయంతి ఉత్సవం ఇది. ఆయనకు ఘనమైనటువంటి నివాళులు ఈరోజు దేశమంతా అర్పిస్తుందంటే దానికి కారణం ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ప్రజాస్వామ్యంలో వారి యొక్క ప్రజాస్వామ్య విలువల్ని ఎలా కాపాడాలి, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఒక ఆదర్శమైనటువంటి రాజకీయాలు ఈ దేశంలో చూపెట్టినాడంటే అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే. ఈ దేశంలో సుపరిపాలన యొక్క ప్రజాస్వామ్యం వచ్చింది, అలాగే స్వరాజ్యం వచ్చింది, కానీ సురాజ్యం నిర్మాణం కాలేదు అని చాలామంది ఆవేదన చెందారు. అటువంటి సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశంలో విదేశాంగ మంత్రిగా, అలాగే ప్రధానమంత్రిగా ఒక చక్కనటువంటి ఆదర్శవంతమైన రాజకీయాలను ప్రజలకు చూపెట్టాడు. అదే దేశంలో ఇందిరాగాంధీ యొక్క కుటీర రాజకీయ దురుద్దేశాలను ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి ఎదుర్కొని ఆయన యొక్క ఇందిరాగాంధీ యొక్క ఎత్తుగడల్ని చిత్తు చేస్తూ ఈ యొక్క 60 సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ రాజకీయాలను అటల్ బిహారీ వాజ్పేయి చాలా చిన్న స్థాయి నుంచి ఒక ప్రధానమంత్రి స్థాయి దాకా ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అటల్జీ చూపెట్టారు. అందుకే ఈరోజు దేశమంతా అటల్ బిహారీ వాజ్పేయికి ఘనమైనటువంటి నివాళిని సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా భారత సురక్షా సమితి జగిత్యాల శాఖ కూడా ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయికి ఈ యొక్క నివాళులు అర్పిస్తుంది. భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి పిలుపు కార్యక్రమాలను జరుపుకోవడం అనేటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. వీరు స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే గొప్ప రాజనీతి కలిగినటువంటి వ్యక్తుల్లో కూడా ఒక అగ్రగణ్యుడు మరియు ప్రపంచం ఇచ్చినటువంటి ఒక విలక్షణమైనటువంటి నాయకుడైన ఈయన రాజకీయ నాయకుడే కాకుండా గొప్ప కవి మరియు రచయిత కూడా. ఈయన 16 సంవత్సరాల వయసులో పట్టే స్వయంసేవకుడిగా మరియు స్వతంత్ర యోధుడిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. 18 ఏళ్ల వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధుడు కూడా. ఈయన ఇతని కాలంలో కూడా 3 సార్లు ప్రధానిగా చేసినటువంటి, జవహర్లాల్ నెహ్రూ తర్వాత 3 సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి కాంగ్రెస్ ఇతర తొలి ప్రధానిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అదేవిధంగా భారత రాజకీయాల్లో కూడా ఒక భీష్మ పితామహుడిగా కూడా పేరు పొందినటువంటి వాడు. ఈయన పరిపాలనా కాలంలో పట్టే భారతదేశం అనేటువంటిది ఆర్థికంగా పురోగతి సాధించడమే కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అంటే కమ్యూనికేషన్ మరియు టెలికాం,
మరియు సాంకేతిక విజ్ఞాన రంగాలు, సమాచార సాంకేతిక రంగాల్లో కూడా గొప్ప పురోగతి అనేటువంటిది సాధించబడింది. ఈయన ఆచరించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఐక్యత, ప్రగతి, సుపరిపాలన. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈయన నియమైనటువంటి సుపరిపాలనను ఈయన జయంతి రోజున డిసెంబర్ 25న కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవం కూడా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి ఏంటంటే అగ్రరాజ్యాలకు కూడా భయపడకుండా రెండోసారి దేశంలో ప్రోగ్రాంలో కూడా అణుపరీక్షలు నిర్వహించి దేశ సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి ఒక చాటి చూపినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. వారి యొక్క ఆశయాలను ఆకాంక్షలకు అనుగుణంగా మనం వాటిని కూడా కొనసాగిద్దామని చెప్పి, వాటిని స్ఫూర్తిగా తీసుకుని కొనసాగిద్దామని చెప్పి ఆశిస్తూ